మట్టపల్లి మండలంలోని మఠంపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ఇటీవల నమోదైన క్రైమ్ కేసులపై సమగ్రంగా వివరాలు తెలుసుకుని సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ మఠంపల్లి స్టేషన్ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంగా ఉన్న వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా పీడీఎస్ బియ్యం, గంజాయి, ఇసుక మరియు ఇతర అక్రమ సరుకుల రవాణా అడ్డుకోవడంపై పోలీసులు దృష్టి సారించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించిన నేపథ్యంలో బయటి రాష్ట్రాల నుంచి అక్రమ వడ్లు రాకుండా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. 2023తో పోలిస్తే 24, 25తో ఈ 3 సంవత్సరాలు మనం బేరీజ్ వేసుకుంటే 24, 25లో పోల్చుకుంటే మనం చాలా మంచి ప్రోగ్రెస్ సాధించినాం. రోడ్డు యాక్సిడెంట్ తగ్గించినాం. దాదాపు జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 45 ప్రాణాలను మనం రక్షించగలిగినాం. అదేవిధంగా దొంగతనాలను తగ్గించగలిగినాం. దాదాపు 20% దొంగతనాలు మనకు తగ్గినాయి. అదేవిధంగా మర్డర్ ఫైర్ గెయిన్ లాంటి అకృత్యాలను కూడా మనం తగ్గించగలిగినాం. పోలీస్ ప్రజా భరోసాతోటి మనం గ్రామాల్లోకి వెళ్ళడం మూలంగా కొట్లాటలు, చిన్న చిన్న నేరాలు కూడా మనం తగ్గించగలిగినాం. ఓవరాల్గా ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పొచ్చు. ఇచ్చింది. ఇమీడియట్లీ మనం రెస్పాండ్ అయినాం. దాని బాధితులు ఎవరైనా మనం ముందుకు వస్తే ఖచ్చితంగా కేసులు కట్టి వాళ్ళని మోసం చేసిన వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది. మనం ఇంతకుముందుకే ఈ చామెట్ కానీ, చిల్ చాట్ కానీ ఇంకా కొన్ని ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఎన్నో అప్లికేషన్స్, ప్లేస్టోర్లో చూస్తే ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఏది వాడాలి, ఏది వాడొద్దు అనేది వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణలో భాగం. అది మనకు మంచి మెటీరియల్ ఉంది, ఇంటర్నెట్లో చెడు మెటీరియల్ ఉంది. మంచి మెటీరియల్ వాడుకుంటే మనం జ్ఞానవంతులు అవుతాం. చెడు మెటీరియల్ని వాడుకుంటే మనం అజ్ఞానులుగా, మూర్ఖులుగా తయారయ్యే పరిస్థితి. వచ్చే జనరేషన్స్కి మనం దాన్ని దిగువ స్థాయికి తీసుకుపోయే పరిస్థితి. సో ఇది సీసీటీవీ అనేది మీ అందరికీ తెలుసు. మనకు క్రైమ్ డిటెక్షన్, క్రైమ్ ప్రివెన్షన్లో ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాక్ష్యాలు మనం కోర్టుకు సబ్మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు ఇంతకుముందుకే మనకు 1-2 డేస్ కింద జరిగినటువంటి ఒక వృద్ధురాలి హత్య కేసును కూడా మనం సీసీటీవీ బేస్లోనే డిటెక్ట్ చేసినాం. మనకు గతంలో హుజూర్ నగర్లో జరిగిన కొన్ని అఫెన్సులని దృష్టిలో పెట్టుకొని మనం త్వరితగతిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఖచ్చితంగా మానిటర్ చేసే విధంగా ఏ చిన్న అంతరాయం లేకుండా సీసీటీవీలు నిరంతరాయంగా పనిచేసే విధంగా మనం కృషి చేస్తున్నాం.